స్తోత్రం నాయన. యేసయ్యా, నీ నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశం భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించవని పలికినవాడా, ఈరోజు నాయన నీ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డలో ప్రభా తిరిగి నీ జీవాన్ని పోయమని, బలహీనులను బలపరచమని అయ్యా, ఇదిగో నా తండ్రి నీ మార్గం తప్పిపోతున్న బిడ్డలతో సరియైన మార్గంలో నడిచే కృపను ఒకరొకరికి మీరు దయచేయమని, ప్రతి బిడ్డను నీ వాక్కు ద్వారా ఈరోజు దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి ఆస్తికి ఎలాగైతే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు వారసులుగా మారిపోతారో, మనం కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానానికి మనం వారసులుగా మారతాం. ఎప్పుడు మనం వారసులుగా మారతామంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతోంది. ధర్మశాస్త్రము యొక్క ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజల మీదను దాన్ని ప్రోక్షించెను. ఆ రోజు దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నేను మిమ్మల్ని దీవిస్తానని ఏవైతే దీవెనలు ఆయన పలికాడో ఆ దీవెనలకు వారసులుగా మోషే ఆజ్ఞలు చదువుతున్నప్పుడు రక్తంలో ఆ హిస్సోపును ముంచి ఇజ్రాయేలు ప్రజల పైన ఆ గ్రంథం పైన చల్లినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రక్తము ద్వారా దేవుడు వారితో చేసిన నిబంధన స్థిరపరచబడినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే నూతన నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానాలన్నిటికీ మనం ఎప్పుడు వారసులం అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తాన్ని మనం స్వీకరిస్తామో, ఆ రక్తంలో రక్షణ ఉన్నదని మనం నమ్ముతామో, అప్పుడు ఆ ఆజ్ఞలన్నీ కూడా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను ప్రేమించి మనం నడుస్తామో, దేవుడిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే 2 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తా ఉన్నాము, దేవుని వాగ్దానములు ఎన్నైనాయో అన్నీ యేసుక్రీస్తు ద్వారా అవునన్నట్టుగా ఉన్నాయని అక్కడ వాక్యం పలుకుతుంది. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నా కూడా అవన్నిటికీ మనము వారసులము. ఈ లోకపరమైన తండ్రి ఆస్తులు మనం పంచుకుంటామంటే హాఫ్ వాళ్ళకి హాఫ్ వీళ్ళకి సగం సగంగా పంచుకుంటాం. కానీ వాక్యం ఇట్లా పలుకుతుంది, అన్ని వాగ్దానాలు ఎన్ని వాగ్దానాలు అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నాయో అవి ఒక్కొక్కరికి 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 యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అదే ఈ లోకపరమైన తండ్రి ఆస్తిలో సగం సగం ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ సమానంగా పంచిస్తా ఉంటారు. అయితే ఆస్తి మొత్తాన్ని విభజించి పంచిస్తా ఉంటారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా, అయితే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ఎవరైతే యేసుక్రీస్తు రక్తాన్ని అంగీకరిస్తున్నారో, ఆయన రక్తంలో రక్షణ ఉందని నమ్ముతున్నారో, ఆయన రక్తం ద్వారా సంధి చేయబడుతున్నారో, అవన్నీ వాగ్దానాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అవి నెరవేర్చబడతాయని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే ఈ రోజు మొదటిగా ఆయన వాగ్దానాలు మనం పొందుకోవాలంటే, ఆయన దీవెనలకు మనం వారసులుగా కావాలంటే, మనము ఆయన రక్తంతో మనని మనము కడుక్కోవాలి, మనం పవిత్రపరచుకోవాలి. అప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ మనం పాటించి ఆయనలో మనం జీవిస్తే అన్ని కూడా ఆయన వాగ్దానాలను మన జీవితంలో మనం పొందుకుంటాం. అందుకే నెహెమ్యా ఇట్లా ప్రార్థిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో నెహెమ్యా ఇట్లా ప్రార్థిస్తున్నాడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించిన వారిని నువ్వు కటాక్షిస్తావు, అయితే వారితో నీ నిబంధనను స్థిరపరుస్తావని నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన దేవుడు నిబంధనను స్థిరపరచువాడు. ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చువాడు. అందుకే వాక్యం ఇట్లా పలుకుతుంది, ఆకాశం ఒక రోజు గతించిపోవచ్చు, భూమి ఒక రోజు గతించిపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన మాట, ఆయన పలికిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చినంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కానీ దానికి ఆయన మాటలు మన జీవితంలో మనం వినాలి. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనంలో మనం ఇట్లా చూస్తా ఉన్నాము, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన నీ నుండి తొలగిపోదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒక్కరితో దేవుడు నిబంధన చేస్తే ఎన్నడూ కూడా ఆ నిబంధనను అయితే దేవుడు విడిచిపెట్టడు. తిరిగి ఆయన నిబంధన చేస్తాడు. ఆదాముతో ఆయన నిబంధన చేశాడు,
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంటారని ఒక నిబంధనను అబ్రహాముతో దేవుడు చేశాడు. అయితే అబ్రహాము తర్వాత జనులందరూ విస్తరించారు. పాపం బాగా పెరిగిపోతున్నప్పుడు జల ప్రళయంలో అందరినీ కూడా దేవుడు నాశనం చేశాడు. కానీ నోవా ఒక్కడు మాత్రము దేవుడిని విశ్వసించి ఆయన రక్షించబడ్డాడు. ఆయన కుటుంబం రక్షింపబడ్డది. అయితే తిరిగి ఒక బలిపీఠము కట్టి ఎప్పుడైతే నోవా దేవుని ఆరాధించాడో తిరిగి ఆదాముతో చేసిన ఆ దీవెన, ఆదాముతో చేసిన ఆ నిబంధన దేవుడు నోవా జీవితంలో మళ్ళీ అనుగ్రహించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అదే విధంగా దేవుడు నీ జీవితంలో అయితే తలపెట్టిన ప్రతి కార్యం, ప్రతి వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూస్తున్నాము, నా మాటలన్నీ నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయని యేసుక్రీస్తు చెప్తా అన్నాడు. యేసుక్రీస్తు వాక్యం బోధిస్తున్నప్పుడు అనేక మందిని ఆయనను వెంబడించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ఆ వాక్యాలు విన్నారు, స్వస్థతలు పొందారు, అద్భుతాలు పొందుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన చెప్పిన మాటల ప్రకారం జీవించడం చాలా కష్టమని చాలా మంది యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు 12 మంది తన ఏర్పరచుకున్న శిష్యులతో ఆయన పలుకుతా ఉన్నాడు, ఇదిగో వీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడుగుతున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో మనం చూస్తున్నాము, పేతురు అంటున్నాడు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు గలవాడివి, నేను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అని పేతురు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు. అంటే నిత్యము మనం వింటున్న ప్రతిసారి కూడా ఆయన మాటలు మనలో జీవాన్ని కలగజేస్తాయి. అయితే పేతురు ఎంత ఎగ్జాక్ట్ గా, ఎంత కరెక్ట్ గా ఆయన గుర్తుపట్టాడు. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు గలవాడివయ్యా, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అని పేతురు యేసయ్యతో పలుకుతున్నాడు. ప్రియ బిడ్డ, ఆయన మాటల్లో జీవం ఉన్నది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాము, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఈ లోకంలో మనుషుల మాటలు మనం వింటే మనలో ఉన్న ఆశ తగ్గిపోతుంది. మీరేం బాగుపడతారు, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు, వీళ్ళ జీవితంలో ఏం కార్యాలు జరుగుతాయి, వీళ్ళు ఎప్పుడు ఇంతే అని మనుషులు నిన్ను పలుకుతుండొచ్చు. ప్రియ బిడ్డ, అయితే మనుషుల మాటలు నువ్వు విన్నప్పుడు మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తా ఉంటాయి. అందుకనే పేతురు అంటున్నాడు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవి. సామెతల గ్రంథంలో వాక్యం ఇట్లా పలుకుతుంది, జీవ మరణములు నాలుక వశం. అయితే మనుషుల నోటి నుండి వచ్చే మాటలు ఎప్పుడు కూడా ఇతరులను, చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల ద్వారా ఇతరుని కృంగతీసే మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ యోబు గ్రంథంలో చక్కటి మాట, మనుషుల నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే ఒక మనిషి కొట్టడం వల్ల కలిగే దెబ్బ కంటే కూడా ఒక మనిషి నోటి మాట ద్వారా చేసే నొప్పి చాలా వేదన కలిగిస్తుంది. అయితే చాలా మంది మనుషుల్ని కృంగదీస్తూ, అవమానిస్తూ, వీళ్ళు పనికిరారని, పాపులని అటువంటి మాటలు పలుకుతా ఉంటారు ఈ లోకంలో. అందుకే యోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోబు తన ఆస్తిని కోల్పోయాడు, తన కుమారులను కోల్పోయాడు, ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన కోల్పోయాడు, ఆయనతో నిలబడాల్సిన భార్య కూడా యోబును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ఆయన స్నేహితులు ఏమనుకుంటున్నారంటే, మేము వెళ్ళి యోబును ఓదారుస్తామని యోబు దగ్గరకు వచ్చారు. కానీ యోబు గ్రంథాన్ని మనం చదివి మనం ధ్యానిస్తే యోబు స్నేహితులు ఎప్పుడు కూడా ఒక ఆదరణ కలిగించే మాటలు యోబుతో పలకలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వేం పాపం చేశావో, నీ జీవితంలో ఏం రహస్య పాపం ఉన్నదో అందుకే నీ జీవితం ఇట్లా అయిపోయింది అని యోబును కృంగదీశారు. కానీ కృంగిపోయిన ఆ యోబు దేవుడి మాటలు విని ఆయన బలపరచబడ్డాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే యోబు గ్రంథంలో చక్కని మాట చూస్తున్నాం మనం. మనుషుల నోటి మాటల ద్వారా మనకి నొప్పి కలుగుతుంది, మనకు బాధ కలుగుతుంది. కానీ దేవుడు మాటలు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో జీవం ఉంటది. మన ఈ లోకమంతా నువ్వు ఒక పనికిరాని వ్యక్తిగా పలుకుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో పనికిరాని నిన్ను ఒక మూల రాయిగా నేను మారుస్తానని దేవుడు పలుకుతాడు. ప్రియ బిడ్డ, అయితే ఈ రోజు ఒక పాపంలో ఉండి ఉండవచ్చు. మనుషులందరూ నీ పాపాన్ని చూసి నువ్వు ఎప్పుడు ఈ పాపంలోంచి బయటకు వస్తావని ఆ పాపం ద్వారా ఈ రోజు నువ్వు నీచంగా చూస్తుండవచ్చు. కానీ పాపంతో ఉన్న నీ జీవితంలో నువ్వు ఆయన మాటలు వింటున్నట్లయితే నిన్ను పునీతుడుగా ఆయన మార్చివేస్తాడు. జ్ఞానం లేకున్న స్థితిలో నువ్వు ఉండవచ్చు. అయితే ఆ జ్ఞానులకు జ్ఞానం ఆయన దయచేస్తాడు. ఆయన మాటల్లో జ్ఞానం ఉన్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకనే ఎంపిక నీది. ఈ రోజు నువ్వు మనుషుల మాటలపైన ఆధారపడతావా, దేవుని మాటలపైన నువ్వు ఆధారపడతావా? అయితే దేవుని మాటలు నువ్వు వింటే నిత్యము నువ్వు జీవింపబడతావు. అందుకనే దావీదు ఇట్లా ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ మాటలు నన్ను బ్రతికిస్తాయి, అయ్యా నీ మాటలు నన్ను స్థిరపరుస్తాయని కీర్తన 119లో దావీదు పలుకుతున్నాడు. ప్రియ బిడ్డ, ఈ రోజు లోకం అందరూ నీ గురించి ఏం మాట్లాడుతున్నారో అది నువ్వు వినకు. కానీ
కానీ నీ దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడో అది నీ ఉన్నప్పుడు నీ జీవితంలో నూతనమైన జీవం నువ్వు పొందుకుంటావు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, ప్రవక్త అయిన యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకలకు ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఆ ఎముకలు జీవం పొందాయి. ప్రియ బిడ్డ, ఈ రోజు నువ్వు మోడి బారిన జీవితంలో నువ్వు ఉండి ఉండవచ్చు, కానీ యేసు ప్రభు మాటలను వింటున్నప్పుడు జీవము లేని నీ జీవితంలో తిరిగి జీవం వస్తుంది. అయితే ఆయన మాటలు వినటానికి నీవు ఆయన పైన ఆనుకో. మరియా మార్తా ఇద్దరు కూడా యేసయ్యను వాళ్ళ గృహానికి ఆహ్వానించారు. అయితే మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరియమ్మ ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. అయితే యేసయ్య అంటున్నాడు, మార్త వచ్చి అంటుంది, అయ్యా నీకు చింత లేదా? నా సహోదరి నాకు సహాయం చేయకుండా ఉంది, చాలా విస్తారమైన పనులున్నాయి, ఈమె మాత్రం మీ దగ్గర కూర్చొని ఉంది అని చెప్తున్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు మార్త. అప్పుడు యేసయ్య పలుకుతున్నాడు, ఇదిగో మరియా శ్రేష్టమైన దాన్ని ఆమె ఎంచుకున్నది అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు మనం వింటున్నప్పుడు మన లోపల జీవం వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. మనుషులు నీ కుటుంబం కోసం, ఒకవేళ నీ కుటుంబంలో అయితే బలహీనులు ఉండొచ్చు, నీ కుటుంబం ఈ రోజు ఒక పనికిరాని స్థితిలో ఉండొచ్చు, వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారులే అని మనుషులు నిన్ను చూసి అనుకుంటుండవచ్చు, కానీ దేవుడి పైన నీ దృష్టించినప్పుడు, ఆయన మాటలు నువ్వు వింటున్నప్పుడు ఒక రోజు దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ఆత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన వచ్చి గ్రంథాన్ని తెరిచి వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యం ఏమిటంటే, ఇదిగో ఈయనకి ఇటువంటి దయగలిగిన మాటలు ఎక్కడివి అని యేసయ్య మాటలు చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియబిడ్డ, ఈ రోజు లోకంలో దయ కొరకు, ఓదార్పు కొరకు ఒక్క వ్యక్తి అయినా నాతో మంచిగా మాట్లాడతాడేమో, నా ఈ శ్రమలో, నా ఈ బాధలో నన్ను ఓదారుస్తాడేమో అని నువ్వు చూస్తున్నావేమో. ఈ లోకంలో ఏ మనుషులు మాటల వల్ల నీకు ఓదార్పు కలగదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు ఆయన మాటలు విన్నప్పుడు నీ జీవితంలో ఓదార్పు వస్తుంది, నీ జీవితంలో స్థిరత్వం వస్తుంది, నీకు ఒక జీవం వస్తుంది. ఈ రోజు ఆయన మాటలు వినటానికి నేను నువ్వు బలపరచుకో. ఈ రోజు చాలా మందికి వాక్యం వింటున్నప్పుడు వాక్యం మాకు అర్థం కాదులే, లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం నాకు అర్థం కాదులే అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు వాక్యం అర్థమైనా నీకు అర్థం కాకపోయినా కూడా నువ్వు ఎప్పుడైతే బైబిల్ ను చదువుతా ఉంటావో, ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తా ఉంటావో, ఆయన వాక్యాన్ని నువ్వు వింటా ఉంటావో, నీ జీవితంలో ఆయన సంకల్పం నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము, ఆకాశం నుండి వర్షము ఎలాగైతే వచ్చి అయితే భూమిని తడుపుతా ఉందో, ఖచ్చితంగా ఆకాశం నుండి వర్షం వచ్చిందంటే నేలని అది తడపాలి, అది దాని ధర్మం. అలాగే వాక్యం ఇలా పలుకుతుంది, ఆయన నోటి నుండి వచ్చు ప్రతి వచనము దాని సంకల్పాన్ని అది నెరవేరుస్తుందంట, నిష్ఫలంగా అది ఆయన యొద్దకు మరలి వెళ్ళదంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా, వర్షం కురుస్తున్నప్పుడు అది నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వర్షం కురుస్తుంది. అలాగే దేవుడి వాక్యము ఒక సంకల్పంతో భూమి మీదకి పంపబడుతుంది, ఒక సంకల్పంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీకు అది అర్థమైనా నీకు అర్థం కాకపోయినా చాలా సార్లు నీ జీవితంలో నువ్వు వింటున్నప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మొదటి దశలోనికి రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనంలో మనం ఇట్లా చూస్తున్నాము, వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. ఆ వాక్యం మనం ఎప్పుడైతే వింటామో, అయితే ఆ వాక్యం మన లోపలికి వచ్చి దేవుడి కార్యాన్ని మన లోపల సిద్ధింపజేస్తుందని దేవుని వచనాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఈ రోజు నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు వింటావో, ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, ఒకవేళ నువ్వు ధ్యానించలేని స్థితిలో నువ్వు లేకపోతుండొచ్చు, కానీ నువ్వు వింటున్నప్పుడు ఈ వాక్యం నిశ్చయంగా నీ జీవితంలో కార్యం నెరవేరుస్తుంది. రోమిల్ రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, అది ఏమిటంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు యేసు మాట వలన కలుగును. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వింటుంటావో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ లోపలికి విశ్వాసం వస్తుంది. మొదటిగా నువ్వు ఆయన మాటలు వింటున్నప్పుడు నీ లోపల ఆయన జీవము నీ లోపలికి వస్తుంది. అయితే 3 వారాల నీ జీవితము చిగురింపబడుతుంది. రెండోదిగా మనం చూస్తే, ఎప్పుడైతే దేవుని మాటలు నువ్వు వింటావో ఆయన సంకల్పం నీలో నెరవేర్చబడుతుంది. ఆయన సంకల్పం నెరవేర్చుటకు దేవుని వాక్యము నీ లోపల పనిచేస్తుంది. మూడోదిగా, ఒకవేళ నువ్వు నీ విశ్వాసంలో నువ్వు బలంగా లేవేమో, కానీ దేవుడు మాటలు వింటున్నప్పుడు ఆయన మాటల ద్వారా నీ హృదయంలో విశ్వాసం బలపరచబడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకని ఆయన మాటలు నిత్యము మనం వింటుండాలి. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ఒకే మాట పలకగా భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది
కలిగింది, వెలుతురు కలుగురుగాక అంటే కలిగింది. ఆయన మాటలో అంత శక్తి ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే ఆయన మాట నువ్వు ఎప్పుడైతే వింటుంటావో నీ జీవితము మార్చబడుతుంది. అందుకే మనం చూస్తున్నాము సువార్తల్లో ఒక శతాధిపతి వచ్చి యేసయ్యతో చెప్తున్నాడు, అయ్యా నా సేవకుడికి ఆరోగ్యం బాగలేదంటే యేసయ్య అంటున్నాడు, నేను నీ గృహానికి వస్తానంటే ఆ శతాధిపతి పలుకుతున్నాడు, అయ్యా నీవు నా ఇంట కాలు మోపుటకు నేను యోగ్యుడను కాదయ్యా, నా దగ్గర ఒక సేవకుడు ఉంటే నేను లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నేను ఏ పని చెప్తే అది ఆయన ఆ పని చేస్తాడు, ఎందుకంటే ఆయన నా మాటకు లోబడతాడు, నేను ఆయన పైన అధికారిని. అయితే నువ్వు ఒక్క మాట పలుకుతే చాలు దేవా, నా సేవకుడు స్వస్థపరచబడతాడని ఆ శతాధిపతి పలికినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మాటల్లో ఎంత అద్భుతాలు జరుగుతాయో ఆ శతాధిపతి గుర్తించాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావటం అవసరం లేదయ్యా, ఒకే ఒక్క మాట పలకయ్యా, నా సేవకుడు స్వస్థత కలుగుతుంది. ఈ రోజు ఎన్నిసార్లు నువ్వు ఆయన మాటలు వింటున్నావు, కానీ ఆయన మాటలో శక్తి ఉందని నువ్వు గ్రహించలేకపోతున్నప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగవు. ఎప్పుడైతే ఆ శతాధిపతి ఆ మాట పలికాడో యేసయ్య శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. ఇజ్రాయేల్లో ఎవరికి కూడా ఇటువంటి విశ్వాసం ఉండటము నేను చూడలేదని ఆ శతాధిపతి విశ్వాసాన్ని యేసయ్య మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, అయ్యా నీ మాట నా దాసుని స్వస్థపరుస్తుంది. ప్రియ బిడ్డ, ఆ దాసుని స్వస్థపరిచిన అదే మాట ఈ రోజు నువ్వు వాక్యం చదువుతుండగా నిన్ను స్వస్థపరచదా? వాక్యం వింటుండగా నిన్ను స్వస్థపరచదా? ఆ శతాధిపతిలోని విశ్వాసము నీకు కలగాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. ఆ రోజు ఆ శతాధిపతి యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడు? అయితే ఆయన విని ఉంటాడు, ఈ యేసయ్య స్వస్థతలు చేసేవాడు, ఈ యేసయ్య మరణిస్తున్నవాని లేపుతున్నవాడు, గుడ్డి వారిని చూపిస్తున్నవాడు, కుంటివారు ఈయన మాట వల్ల లేచి నడుస్తున్నాడని ఆయన విని యేసయ్య దగ్గరికి వచ్చాడు. అలాగే ఈ రోజు ఎన్నిసార్లు నువ్వు వాక్యాన్ని వింటున్నావు, అయితే ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం నీ లోపల కలగకపోతే ఈ రోజు నువ్వు ఆయనను ప్రార్థించు, ప్రభా అట్టి విశ్వాసం నాకు దయచేయి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నావు కదా ప్రభా, నేను ఇది వింటున్నప్పుడు నాకు విశ్వాసం దయచేయమని ప్రార్థించు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన నీ హృదయంలో ఆయన విశ్వాసాన్ని కలగజేస్తాడు. ఆయన మాటల్లో స్వస్థత ఉన్నది, ఆయన మాటల్లో విడుదలున్నది. ఆయన నోటి మాట చేత దురాత్మల్ని ఎల్లగొట్టిన వాడు. ఆయన మాట అంత శక్తివంతమైనది. ఈ రోజు ఆయన వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యం చూస్తున్న నీవు అటువంటి ఒక విశ్వాసముతో అయితే నువ్వు వాక్యం చదవటానికి, వాక్యం ధ్యానించటానికి, ఆయన మాటకు లోబడి జీవించటానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాలు చూస్తావు. హల్లెలూయా. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తున్నాము, పేతురు ఆత్మచేత నింపబడిన తర్వాత లేచి నిలబడి ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ వాక్యాన్ని వింటున్నారు. అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటలు విన్నారో, దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు మన హృదయాలలోని ప్రతి ఒక్క పాపంతో, ప్రతి ఒక్క బలహీనతతో ఆయన మాట్లాడతాడు. ఎప్పుడైతే పేతురు నిలబడి వాక్యం బోధిస్తున్నాడో వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారంట. దేనికోసం వాళ్ళు నొచ్చుకున్నారు? ఎందుకు యేసు ప్రభుని వాళ్ళు సిలువ వేశారో, ఆయన ఎటువంటి వాడో, ఎంత నీతిమంతుడో, అయితే రక్షణ ఇవ్వడానికి వచ్చిన ఆ యేసుక్రీస్తును ఎట్లా వీళ్ళు సిలువేసి చంపారో పేతురు నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు, అయ్యో మేము ఇటువంటి పాపం చేశామా, మేము ఇట్టి స్థితిలో ఉన్నామా అని ఆ దేవుని వాక్యము వాళ్ళ హృదయంలోకి చొచ్చుకొని పోయింది. వర్డ్ కన్విక్ట్స్ అంటే నిజంగా మనం ఏమిటి, ఈరోజు చాలా మందికి అటువంటి ఒక పశ్చాత్తాపము వాళ్ళ హృదయంలో కలగదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మనం వింటామో అది మన హృదయంలోకి వెళ్ళి మన హృదయంలోని ప్రతి ఒక్క పాపాన్ని అది బయలుపరుస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అవును నిజమే, మేము ఆ మాటలు విన్నప్పుడు, యేసుని గూర్చిన మాటలు వాళ్ళు విన్నప్పుడు, అయితే దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. అయితే ఎవరు వాక్యం బోధించినా, ఎక్కడ వాక్యం బోధించినా మాట్లాడేది మనుషులు కాదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు మనం అది హృదయాల్లోకి మనం స్వీకరిస్తే మన హృదయంలోని ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మనకు బయలుపరుస్తాడు. అదే విధంగా ఆ రోజు వాళ్ళందరూ అంటున్నారు, అయ్యో మేము ఈ పాపం చేశాము, మేము ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పినప్పుడు అయితే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ పైకి వస్తుంది, మీరు రక్షింపబడతారని చెప్పినప్పుడు ఆ మాటల్ని విన్నా అక్కడ జనులందరూ 3000 మంది ఒకేసారి వాళ్ళ హృదయ పరివర్తన చెందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వింటుండగా, ప్రియ బిడ్డ, దేవుడు హృదయాలతో మాట్లాడుతుండగా అయితే
ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి స్వీకరించు. నీ జీవితంలో ఈ పాపం ఉందని దేవుడు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నప్పుడు, ఆ పాపాన్ని అంగీకరించినప్పుడు దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన లేఖ 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 27 వచనాలు మనం చూసినప్పుడు వాక్యం ఇట్లా పలుకుతుంది: అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యము ద్వారా మనం పవిత్రపరచబడుతున్నాం, వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఎప్పుడైతే ఈ వాక్యము మన లోపలికి వస్తుందో, మన లోపల ఉన్న ప్రతి పాపాన్ని కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేస్తది. కీర్తనాకారుడు ఇలా రాస్తున్నారు. కీర్తన 119 105వ వచనంలో మనం చూస్తున్నాము: నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు అది వెలుగై ఉన్నది. వాక్యము దీపంతో పోల్చబడ్డది. ఎప్పుడు మనకు దీపం అవసరము? ఎప్పుడైతే చీకటి ఉంటుందో అప్పుడు మనకు దీపం అవసరము. అలాగే ఈ లోకంలో మనం జీవించటానికి అయితే యేసుక్రీస్తు ఒక వెలుగులాగా ఈ లోకంలోకి వచ్చాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. మనకెప్పుడు దీపం అవసరము? చీకటిలో మనకు దీపం అవసరము. మనం అందరం కూడా చీకటిలో ఉన్నాము. ఈ లోకం అంతా కూడా చీకటిలో ఉన్నది. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ చీకటి లోకంలో మనం జీవించాలంటే, మనం నడవాలంటే మన మార్గాలకు దేవుని దీపము, దేవుని వాక్యము మనకు అవసరమై ఉన్నది. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము. ఎలా మనం నడవాలి, ఎలా ఈ లోకంలో జీవించాలి, అది మనుషుల జ్ఞానాన్ని బట్టి, లోక ఆచారాలని బట్టి కాదు, కానీ దేవుని వాక్యం బట్టి మనం జీవించినట్లయితే దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో నీ వాక్యమే అయ్యా నా పాదములకు దీపము. కీర్తన 119 130వ వచనంలో మనం చూస్తున్నాం, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేక ఎట్లా నా కుటుంబ జీవితాన్ని నడిపించాలి, ఉద్యోగంలో నేను ఎట్లు పైకి రావాలి, నేను చేస్తున్న పనిలో ఎట్లు నేను అభివృద్ధి పొందాలని నువ్వు అనుకుంటున్నావా ప్రియ బిడ్డ? వాక్యం ఇట్లా పలుకుతుంది, ఆయన వాక్యము వెలువడిన తోడనే వెలుగు కలుగుతుందంట. అది తెలివి లేని వారికి తెలివినిస్తున్నదంట. ఈ లోకపరమైన తెలివిలు మనం నడిపించలేవు లోకంలో మనం జీవించడానికి, కానీ దేవుని జ్ఞానము అయితే దేవుడిస్తున్న తెలివి ద్వారా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే కీర్తనాకారుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నీవు నాకు ఒక దీపంలా ఉన్నావయ్యా, తెలివి లేని నా జీవితానికి నువ్వు తెలివిస్తున్నావని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని వాక్యానికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఉన్నదా? టీవీలలో, షాపింగ్లలో, పార్టీస్ లో రకరకాలుగా నీ సమయాన్ని సాతాను పట్టుకుంటుండవచ్చు. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని చదవటానికి, ధ్యానించటానికి నువ్వు ఆయనకు సమయం ఇచ్చినట్లయితే నిన్ను దేవుడు అభివృద్ధిలోకి ఆయన నడిపిస్తాడు, సమాధానంలోకి ఆయన నడిపిస్తాడు. ఆయన తన తెలివినిస్తాడు, తనే దీపంలాగుండి నేను నడిపిస్తాడు. ప్రియబిడ్డ, అయితే సాతాను చాలా తెలివిగా పట్టుకుంటున్నది ఏంటో తెలుసా? ప్రార్థనలో నీ సమయం గడపకుండా, దేవుని వాక్యాన్ని చదవటానికి సమయం గడపకుండా, చాలా మంది చూస్తే న్యూస్ పేపర్ చదివితే మొదటి వర్డ్ నుంచి చివరి ఆ పదం వరకు కూడా న్యూస్ పేపర్, రకరకాల మ్యాగజైన్స్ చదువుతూ ఉంటారు. అయితే ఈ రోజు నీ జీవితంలో నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు, నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు, అయితే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యంలో శక్తి ఉన్నది, అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. మొదటిగా ఈ రోజు మనం ధ్యానించాము, ఆయన మాటల్లో జీవం ఉన్నది, అది నిన్ను జీవింపజేస్తుంది. రెండోదిగా ఆయన వాక్యం నువ్వు వింటున్నప్పుడు నీ జీవితంలో ఆయన సంకల్పం నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యం నువ్వు వింటున్నప్పుడు నీ జీవితంలో నీ పాపము నువ్వు విడిచిపెట్టడానికి దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. నాలుగోదిగా నువ్వెప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటుంటావో నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. ప్రియబిడ్డ, ఈ చీకటి లోకంలో నువ్వు నడవటానికి ఒక దీపం లాగా దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఈ లోక సమస్యలు నువ్వు ఎలా ఈ లోక సమస్యలు ఎదిరించాలో కావలసిన తెలివిని నీకు ఇచ్చి ఆ దేవుని వాక్యము నిన్ను నడిపిస్తా ఉంటది. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము, యేసుక్రీస్తు ఒక సరస్సు తీరమున ఆయన వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. 2 దొనెలు చూశాడు. ఆ దొనెలో సీమోను పేతురైన ఒక వ్యక్తి దొనెలోకి యేసయ్య
ఎక్కి కూర్చొని అంటున్నాడు, కొద్దిగా ఈ దొనను లోపలికి వెళ్ళనీయమని చెప్పినప్పుడు పేతురు ఆ దొనను కొద్దిగా లోపలికి తీసుకొని వెళ్ళాడు. అయితే ఇప్పుడు వలవై చేపలు పడతాయని యేసయ్య పేతురుతో చెప్తున్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, ఏమి దొరకలేదని ఇప్పుడు నిరాశతో తిరిగి వచ్చి మేము వలలు కడుక్కుంటున్నాం. వలలు కడుక్కుంటున్న సమయంలో ఇదిగో మీరు వచ్చి దొనలో కూర్చొని ఇప్పుడు వల వేయండి మీకు చేపలు పడతాయని అంటున్నారు. రాత్రంతా మేము ప్రయాసపడినా మాకేమి దొరకలేదు, కానీ నీ మాట చొప్పున మేము ఇప్పుడు నేను వల వేస్తానని పేతురు చెప్తున్నాడు. పేతురుని మనం చూసినట్లయితే ఆయన ఒక జాలరి. అయితే ఎక్కడ చేపలు దొరుకుతాయో, ఒకవేళ రాత్రంతా దొరకకపోతే ఇప్పుడు దొరకవన్న సంగతి కూడా పేతురుకు తెలుసు. కానీ యేసయ్య మాట చొప్పున ఎప్పుడైతే పేతురు ఆ దొనను కొద్దిగా లోపలికి పోనిచ్చి ఆయన వల వేశాడో, రాత్రంతా ప్రయాసపడిన దొరకని చేపలు వలలు పిగిలిపోయేటట్టుగా ఆ వలల నిండా చేపలు వచ్చాయంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అప్పుడు ఆయన పక్కనున్న వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ దొనలు కూడా నిండిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే యేసయ్య మాట పేతురు విన్నాడో, పేతురు మాత్రమే ఆశీర్వదింపబడటం కాదు, కానీ అయితే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా దీవించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే పేతురు తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు. ఇదిగో నేను చేపలు పట్టేవాడిని, నాకంటే నీకు ఎక్కువ తెలుసా, నువ్వేదో ఇక్కడ మాటలు చెప్తున్నావు, నీకేం తెలుసు, నాకు అన్ని తెలుసు అని పేతురు చెప్పలేదు. కానీ అయ్యా నీ మాట చెప్పున నేను వల వేస్తానని ఎప్పుడైతే పేతురు ఆ వల వేశాడో ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు ఈ లోకంలో నీకు జ్ఞానం ఉండవచ్చు. అయితే నీ పరిస్థితులు నువ్వు చూస్తున్నప్పుడు వీటిని అధిగమించలేనని నీ జ్ఞానం చెప్తుండొచ్చు. కానీ నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని మాటలను నువ్వు ఆధారం చేసుకొని ఆ మాటల ప్రకారము నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆ మాటలను నువ్వు పాటిస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడతావు. నీవు మాత్రమే కాదు, కానీ నీ కుటుంబ సభ్యులందరూ, నీ ఇరుగు పొరుగు వారు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు. అయితే మాటలు వినటమే కాదు, కానీ మాటల ప్రకారం మనం చెయ్యాలి. అందుకే యేసుక్రీస్తు ఎక్కడెక్కడ వాక్యం బోధిస్తున్నాడో ఆయన చెప్తున్నాడు, చెవులు గనవారు వినుగాక. ఎందుకంటే చాలా మంది వింటారు, కానీ కొద్ది మంది మాత్రమే ఆ వాక్య ప్రకారం చేస్తారు. పేతురు వినటమే కాదు, తన వల వేసినప్పుడు ఆయన దీవెన పొందాడు. అప్పుడు దీవెన పొంది యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి అంటున్నాడు, పేతురు అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి పొమ్మని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పడిన చేపలను చూసి వాళ్ళు విస్మయం పొందినట్లుగా మనం చూస్తున్నాము. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అయ్యా నువ్వు ఈ చిన్న విషయంలో నా మాట నువ్వు విన్నావు కనుక ఇక నువ్వు చేపలు పట్టేవాడివి కాదు, కానీ ఇక నేను మనుషులు పట్టు జాలరిగా నిన్ను చేస్తానని పేతురుని దేవుడు దీవించాడు. ప్రియ బిడ్డ, కేవలం చేపలు పట్టే విషయంలో పేతురు యేసయ్య మాట విన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ చిన్న చిన్న పనులే, ఈ చిన్న చేపలు పట్టడం నువ్వు చూసినా, కానీ నీ ద్వారా నువ్వు నా మాట విన్నప్పుడు నేను గొప్ప కార్యాలు చేస్తానని పేతురుని యేసయ్య దీవించాడు. ప్రియ బిడ్డ, నువ్వు చిన్న చిన్న విషయాల్లో దేవుని మాటకు లోబడుతున్నట్లయితే దినదినం దేవుడు నీ జీవితంలో అభివృద్ధిని కలగజేస్తాడు. నీవు మాత్రమే ఆశీర్వదింపడం కాదు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారిపోతావు. ప్రియ బిడ్డ, అయితే ఆయన మాట వినటానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, ఆయన మాటకి నువ్వు విధేయత చూపిస్తున్నప్పుడు, డాక్టర్స్ చెప్తారు ఇదిగో నీ రోగానికి మందు లేదు, దీనికి నయం కాదు అని చెప్తారు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తా అన్నప్పుడు, ఆయన మాట నువ్వు విన్నప్పుడు ఇదిగో నీ జీవితంలో నువ్వు స్వస్థతను చూస్తావు. ఈ లోక పరిస్థితుల్లో నీకు ఏది చెప్తున్నాదు, ఆ పరిస్థితుల పైన, ఆ పరిస్థితులను నువ్వు ఆధారంగా చేసుకొనక కేవలం ఆయన వాక్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకొని నువ్వు జీవించినప్పుడు ప్రియ బిడ్డ ఇదిగో నీవు జీవించబడతావు. అందుకే మత్తయి 4:4 వాక్యం ఇట్లా చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, గాని ఆయన నోటి నుంచి వస్తున్న ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ రోజు నీ జీవితము ఆయన మాట పైన ఆధారం చేసుకొని ఉన్నట్లయితే నువ్వు అనేకులకు నువ్వు దీవెనకరంగా నువ్వు మారిపోతావు. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా నీ వాక్యములో శక్తి ఉన్నది ప్రవ్వా, నీ వాక్యము స్వస్థపరిచేది, బలపరిచేది నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. నీ వాక్యం వింటుండగా విశ్వాసం కలుగుతుందని ప్రభా, నీ వాక్యంలో నువ్వు వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. ఈ నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయ్యా వారి హృదయంలో మీరు విశ్వాసం కలగజేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో పరిస్థితులు బట్టి ప్రభా వీళ్ళ విశ్వాసము నా తండ్రి కదిలించబడకూడదు ప్రభా. అయ్యా వీళ్ళ విశ్వాసం ద్వారా పరిస్థితులు కదిలించబడాలి ప్రభా. అయ్యా ఇదిగో నాయన ఇప్పుడే ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరి జీవితంలో నాయన మీరు స్వస్థతను విడుదల చేయండి, విశ్వాసాన్ని విడుదల చేయండి, వెలుగును విడుదల చేయండి ప్రభా. బిడ్డలు ఒక్కరొక్కరు నీ వాక్యాన్ని ధ్యానించి దీవెనలు పొందుకోవటానికి ఒక్కొక్కరి మీద నీ కృప చూపమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.